చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ని నార్త్ మోపూరు. ఈరోజు మా స్కూలు కాలేజీ నందు మోడరన్ హై హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారు ఆధ్వర్యంలో ఐ సంబంధించి టెస్టులు, దానికి సంబంధించి వాళ్ళ సూచనలు అవి చేస్తున్నారు మన విద్యా సంస్థల్లో. ఈరోజు పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి కళ్ళు అనేది చాలా ఇంపార్టెంటు. మామూలు దాన్ని టెస్ట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు దాని పరిష్కారం చెప్పి వాళ్ళని మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని హాస్పిటల్కి తీసుకెళ్ళి రమ్మని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మేము పిలవగానే మా విద్యా సంస్థలకు వచ్చారు. ప్రతి పిల్లవాడిని అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా టెస్ట్ చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా వచ్చారు ఈరోజు. ఇది మేము మామూలుగా 2 yearsకి ఒకసారి మా విద్యా సంస్థల్లో చేపిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ విద్యా సంస్థను కూడా పిల్లలందరికీ మామూలుగా కళ్ళు టెస్ట్ చేయించాలని ఒక నూతన ప్రయత్నంతో చేస్తున్నాము ఈరోజు. అదేవిధంగా పిల్లల్లో ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ సెల్ ఫోన్లు వాడకం ఎక్కువ అయినందువల్ల చాలామందికి బోర్డు కనిపించక పిల్లలు తంటాలు పడుతున్నారు. అందుకోసం ఏంటంటే నేను బాగా గమనించి ఈ సంవత్సరము పిల్లలకి ఒకసారి టెస్ట్ చేపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళని అడగంగానే వస్తామని చెప్పారు. అందువల్ల ఈరోజు మా విద్యా సంస్థల్లో మనం టెస్ట్ చేపిస్తా ఉన్నాను పిల్లలందరికీ. ఒక బాడీకి మరీ పిఆర్ఓగా పనిచేస్తున్నాను. గత 20 years నుంచి నేను మోడర్న్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు అల్లూరు మండలంలోని నార్త్ మోపూర్ గ్రామంలో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ కాలేజెస్ వారు మాకు ఈ యొక్క చక్కని అవకాశాన్ని కల్పించారు. ఈరోజు కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ కంటి వైద్య శిబిరం నందు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో పిల్లలందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా మోడర్న్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్కి రమ్మని ఆహ్వానిస్తున్నాము. వారు వచ్చి ఈ యొక్క వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరీక్షించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటామని ఆశిస్తున్నాము. ఈ చక్కని అవకాశం ఇచ్చిన శివకుమార్ గారికి, ఈ కాలేజీ యాజమాన్యానికి, వారందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ చూడండి సార్. Wow.